కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గిన్నెదారి లక్ష్మీపూర్ ఖైరిగూడ గ్రామ శివారులో విద్యుత్ నియంత్రిక చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వెహికల్ చెకింగ్ చేపట్టిన పోలీసులు ఉల్లిపిట్ట గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించగా వారు తిర్యాని ఖైరిగూడలోని విద్యుత్ నియంత్రికను దొంగతనం చేసి పొదల్లో దాచి ఉంచినట్లు చెప్పడంతో పోలీసులు ఆ దొంగలతో పాల్గొన్న మిగతా సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం 8 మంది ఒక గ్రూప్గా ఏర్పడి విద్యుత్ నియంత్రికలు విద్యుత్ వైర్లను దొంగిలిస్తున్నట్లు నేరం ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద నుంచి 163 కేజీల కాపర్ వైర్ను, దొంగతనానికి ఉపయోగించే పనిముట్లను, ఒక ఆటో ట్రాలీ, 2 ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావు తెలిపారు. నిన్న జరిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ విషయంలో నేరస్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం 8 మంది నేరస్తులు ఈ ముఠాగా ఏర్పడి మన జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఐడియల్గా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని థెఫ్ట్ చేసి దాంట్లో నుంచి ఆయిల్ అవన్నీ కట్ చేసేసి దాన్ని ఇప్పేసిన తర్వాత ఆయిల్ కారిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాయిల్స్ని తీసుకొని దొంగతనం చేయడం జరిగింది. సుమారుగా మొత్తం 17 కేసులలో వీళ్ళు మొత్తం ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లు చేయడం జరిగింది.